కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖానల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగవాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళది, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపికింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయనే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మళ్ళీ సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తివి, వీని పేరు చెప్తివి, తొక్క ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అరే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, ఒక ఎకరం తీసుకోండి, వద్దు నాకు వద్దని అటే విత్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వచ్చుడే బంద్ అయింది. వస్తున్నాయా? ఇటు మొగానే కూడా కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకునే అప్పుడు ₹1,00,00,000 అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకని చెప్పే, 70కి ఇస్తేనే జరవలకని చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఊర్లలో ఇండ్లు కుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది. అంతా కూడా మైక్రో ఫైనాన్స్ల దగ్గర పోయి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇండ్లు కుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఇవన్నీ కూడా మనం గమనించండి.